పులివెందుల పెళ్లికి మతి భ్రమించింది. మతి భ్రమించి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పైన అవాకులు చవాకులు వెళ్తా ఉన్నాడు. నేను ప్రెస్ మీట్ పెట్టి పులివెందుల పుల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం అందరి దృష్టిలో పిల్లి అయితే పులివెందుల ప్రజానికం పుల్లనుకుని మొన్న 24 ఎలక్షన్లో ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి పరిస్థితి. ఆ పిల్లి 11 సీట్లు గెలిచి అసెంబ్లీకి రాకోకుండా మొన్న కూడా కనీసం బడ్జెట్ సమావేశాల ప్రారంభోత్సవం రోజు కనీసం పట్టుమని 10 నిమిషాలు కూడా అసెంబ్లీలో కూర్చునేటువంటి పరిస్థితి. అంటే అతనికి భయంగా ఉంది అసెంబ్లీకి రావాలంటే. ఎందుకంటే అసెంబ్లీకి వస్తే గడిచిన 5 సంవత్సరాల్లో అతను చేసినటువంటి అవినీతి, అతను చేసినటువంటి దౌర్జన్యం, అతను చేసినటువంటి దుర్మార్గాలు అన్నీ కూడా ఎక్కడ ఎన్డీఏ కూటమి సభ్యులు ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రులు కానీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరీ ముఖ్యంగా కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో చూస్తూ ఉంటే జగన్ రెడ్డికి నిజంగా సుస్తు పడతా ఉంది అసెంబ్లీ ఆవరణంలో. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్లో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఎక్కడ తన పేరు మీద గళం విప్పుతాడో, ఎక్కడ తన అవినీతి చిట్టా మొత్తం బయటపడుతుందో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా తన నిజస్వరూపాన్ని చూస్తారనేటువంటి భయాన్ని జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నాడు. అందుకనే నిన్న ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేస్తూ ఉన్నాడని మేము జనసేన పార్టీ తరఫున మేము భావిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేము జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాం, 5 సంవత్సరాల పాటు నువ్వు అధికారంలో ఉన్నావు, 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు నీకు, నువ్వేం చేసావు 5 సంవత్సరాల్లో? పట్టుమని 10 మంది కన్నా ఇళ్ళు ఇచ్చావా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? సర్వేలో నేషనల్ హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళు సర్వే చేస్తే 5గురికే ఇళ్ళు కట్టామని చెప్పి సర్వే ఇచ్చింది. దాని మీద నీ జవాబు ఉందా? ఉండదు. నువ్వు ఇసుక రీచులన్నీ తవ్వుకున్నావు అని చెప్పి నీ మీద ఆరోపణలు ఉన్నాయి. కనీసం వాటి మీద నువ్వు దిగిపోయేటప్పుడు కన్నా రుజువు చేసుకున్నావు. అంటే ఓడిపోయిన తర్వాత నీ మీద దీన్ని మాట్లాడటం కూడా అనవసరం అని చెప్పి మేము కూడా అనుకుంటా ఉన్నాం. అయినప్పటికీ కూడా నువ్వు నీ చెత్తబాగుడు, నీ మతి భ్రమించినటువంటి మాటలు మాకు చాలా ఇరిటేటెడ్గా ఉన్నాయి. అందుకని మేము కూడా మీ మీద స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజున. నేను జగన్మోహన్ రెడ్డిని ఏమడుగుతున్నానంటే, నీ ప్రభుత్వ హయాంలో నువ్వు చేసినటువంటి దుర్మార్గాలని ఎండగడతాడనే భయంతో నువ్వు పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు వెళ్తున్నావు. వాస్తవం కాదా ఇది? పవన్ కళ్యాణ్ గారు నువ్వు చెప్పినట్టు కనుక కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పని మాట్లాడితే, నువ్వు వార్డు స్థాయికి ఎక్కువ కార్పొరేటర్ తక్కువ అని చెప్పని కూడా మేము మాట్లాడతాం. నువ్వు వార్డు స్థాయికి ఎక్కువ కార్పొరేటర్ స్థాయికి తక్కువ. నిన్ను అనవసరంగా ఒక్క అవకాశం అంటే పిచ్చ మొక్కకి మంచి పూలు మంచి కాయలు కాస్తాయి అన్నది ప్రజల భ్రమ అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఏనాడో చెప్పారు. కానీ నీ మాయ మాటలు నమ్మి నువ్వేదో ఉద్ధరిస్తావని చెప్పి, తండ్రి ఆ పాలన చూసి నీకేదో నువ్వు అదే స్థాయిలో నువ్వు చేస్తావని చెప్పి నువ్వు ఒక్క అవకాశం అని చెప్పి నువ్వు అడిగినందుకు నీకు జనం ఆ రోజున అవకాశం ఇచ్చారు 19లో. నువ్వేం చేసావు? అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోచుకున్నావు. అవన్నీ తెలిసే నీకు కనీసం నేడు ప్రతిపక్ష హోదా కూడా లేకోకుండా నిన్ను 11 సీట్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం నిన్ను పరిమితం చేశారు. రాజ్యాంగబద్ధంలో లేనటువంటి ప్రతిపక్ష హోదాని, అంటే 10% కూడా గెలిస్తే కానీ రాజ్యాంగబద్ధంగా మనకు ప్రతిపక్ష హోదా రాదు అన్న సంగతి చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. ఎందుకని అసెంబ్లీలో ఈ రకంగా ఆ వంక పెట్టుకుని ఎగ్గొట్టుకుంటే మనం సేఫ్ సైడ్గా ఉంటాం, మన ఉనికిని మనం కాపాడుకుంటాం అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి తెలిసే ఈ రకంగా డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారిని చూస్తే మరోమారు చెబుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారిని చూస్తే జగన్మోహన్ రెడ్డికి సుస్తు పడతా ఉంది. అందుకనే పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు నీ పిచ్చ మాటలు కనుక కట్టబెట్టకపోతే నిన్ను వై నాట్ 175 అని విర్రవీగినటువంటి నిన్ను ఏదైతే 11 సీట్లకు పరిమితం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ నువ్వు పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తా ఉన్నావు. ఈసారి గుర్తుపెట్టుకో, కనీసం నీ పార్టీకి కనీసం వార్డు మెంబర్లు కూడా గెలిచే విధానం లేకోకుండా ఇప్పటికే నిన్ను పవన్ కళ్యాణ్ గారు అదాపాతాలానికి తొక్కేశారు. మరొక మారు కనుక నువ్వు ఇట్లాగే నీ పిచ్చ మాటలు పిచ్చ కవింపు చర్యలు కనుక చేస్తే కనీసం అదాపాతాలానికి తొక్కేస్తామని చెప్పని కూడా గుర్తుపెట్టు.